గ్లాస్ అండి ప్రతి ఒక్క టీ స్టాల్ యజమానులు ఇటువంటి డిస్పోజబుల్ గ్లాసులలో వినియోగదారులకి టీ ఇవ్వద్దండి. ఎందుకంటే వీటిల్లో టీ తాగితే ఆరోగ్యం దెబ్బతింటుంది, క్యాన్సర్లు వస్తాయి, పర్యావరణానికి కూడా ఇవి చాలా నష్టం కలిగిస్తాయి. అదేవిధంగా ఇటువంటి చిరు వ్యాపారులకు కూడా వీటిని కొనాలంటే చాలా నష్టం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి స్టీల్ గ్లాసులలో టీ వినియోగదారులకు ఇవ్వాలని నేను ఈ యొక్క కాన్సెప్ట్ని చేశానండి. డిస్పోజబుల్ గ్లాసులు వద్దు, స్టీల్ గ్లాసులే ముద్దు అనే నినాదంతో నేను ఈ యొక్క కార్యక్రమాన్ని చేశానండి. ఈ రోజున మన భద్రాద్రి కొత్తగూడెంలో ఉన్నటువంటి లెక్చరర్ గారు, రచయిత, గాయకులు వెంకటముత్యం గారితో నేను ఈ యొక్క గ్లాసులు టీ స్టాల్ యజమాని లక్ష్మణ్ గారికి ఇప్పిస్తున్నానండి. సార్ మీరు ఈ యొక్క స్టీల్ గ్లాసులు వీరికి ఇవ్వండి. తీసుకోండి సార్. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, మత్సుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, యాడమున్నడగాలి కంటికే కనరాడు అని మనం సినిమా రచయిత రాసినటువంటి అందశ్రీ గారు రాసినటువంటి పాట ద్వారా విన్నాం. కానీ నిజంగా ఈ రోజున నిజమైనటువంటి మానవత్వం ఉన్నటువంటి మనిషి ఎక్కడే లేడు. ఇదిగో మన కళ్ళ ముందే ఉన్నారు నూబి రాజశేఖర్ గారు, ముక్కల రాజశేఖర్ గారు. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అనేటువంటి కాన్సెప్ట్ తోటి మనిషికి కోట్లు, లక్షలు, బంగళాలు, 100 ఎకరాలు కాదు కావాల్సింది, సాటి మానవుడు ఆరోగ్యంగా ఉంటే అదే కోట్లున్నంత ఆస్తిగా భావించాలనేటువంటి కాన్సెప్ట్ తోటి మరి అందరు బాగుండాలి, నేను అందులో సంతోషంగా నేను ఉండాలనేటువంటి కాన్సెప్ట్ తోటి మరి ఇవాళ మోడీ గారి దగ్గర నుండి, గవర్నర్ గారి దగ్గర నుండి అనేక మంది ప్రముఖుల చేత మరి కొనియాడబడుతూ తన సేవల్ని ప్రపంచానికి తెలియజేస్తూ నిజంగా ఆయన చేతల్ని నేను కళ్ళారా చూస్తున్నాను. ఎక్కడ క్యాన్సర్ వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నా, ఎక్కడ మనం వాడే పదార్థాలతోటి సమాజం డ్యామేజ్ అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నా అక్కడ నూర్బి రాజశేఖర్ గారు, మొక్కల రాజశేఖర్ గారు అక్కడ వెలుస్తుండు, అక్కడ కనబడుతుండు. ఈ మానవాళికి, ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జీవికి హాని కలగనటువంటి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వస్తువులను కానీ అనేక కార్యక్రమాలు కానీ ఆయన చేతులారా ఇస్తూ మాలాంటి వాళ్ళకి ఎంతో మందికి సమాజానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నటువంటి మొక్కల రాజశేఖర్ గారికి జయహో, హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా. ఇలాంటి మానవత్వం ఉన్న మనిషి ఎక్కడో లేడు, మన కళ్ళ ముందే నడుస్తున్న మొక్కల రాజశేఖర్ గారు. మానవత్వం నింపుతున్నటువంటి మానవుల్లో దేవుడు, దానవుడు మన మొక్కల రాజశేఖర్ గారు. అలాంటి ధర్మాత్ముడు, అలాంటి మానవత్వం ఉన్న మనిషి మన మధ్యలో ఉంటాం మనం అదృష్టంగా భావిస్తూ మరి వారి ఆధ్వర్యంలో మరి టీ స్టాల్లో ఇలాంటి ప్లాస్టిక్ గ్లాసులు వాడితే క్యాన్సర్ వస్తుంది కాబట్టి అలాంటి ప్లాస్టిక్ గ్లాసులు కస్టమర్లకు ఇవ్వకండి, ఆరోగ్యం పాడవుతుంది. ఇగో నేనే కొనిస్తున్నా, ఈ స్టీల్ గ్లాసుల్లో కస్టమర్లకు ఇవ్వండి అని చెప్పేసి ప్రతి ఒక్క టీ స్టాల్కి స్పాన్సర్ చేస్తున్నటువంటి, మాలాంటి వాళ్ళతోటి స్పాన్సర్ ఇప్పిస్తున్నటువంటి మొక్కల రాజశేఖర్ గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మానవత్వం అణువణువున నింపిన ఈ మహాత్ముడికి శతకోటి వందనాలు, మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ అనండాలి. మీరు కూడా మొక్కల రాజశేఖర్ గారిని ఆదర్శంగా ప్రజలందరికీ విన్నపము, మరి హోటళ్ళ దగ్గర కానీ, మరి స్టాళ్ళ దగ్గర కానీ, మరి రోడ్డు పక్కన ఉన్నటువంటి టిఫిన్ సెంటర్లో ఉన్నటువంటి బండ దగ్గర కానీ దయచేసి మేము అందరికీ మనవి చేసుకుంటున్న స్టీల్ ప్లేట్లని, స్టీల్ గ్లాసులని మాత్రమే వాడండి. ఏదైతే డిస్పోజబుల్ గ్లాసులు కావచ్చు, ప్లాస్టిక్ ప్లేట్లు కావచ్చు, ఇక్కడనే కాదు మన ఫంక్షన్లలో కూడా, కమ్యూనిటీ హాళ్ళల్లో కూడా, మరి పెళ్ళిళ్ళలో జరిగేటువంటి విందు వినోదాల కార్యక్రమాల్లో కానీ ప్లాస్టిక్ సంబంధించినటువంటి ప్లేట్లు వాడకండి, క్యాన్సర్ వస్తుంది. మరి మొక్కల రాజశేఖర్ గారు వారి స్ఫూర్తితోటి మనం అందరం కూడా స్టీల్ గ్లాసుల్ని,
స్టీల్ ప్లేట్లనే వాడి క్యాన్సర్ రాకుండా ఆరోగ్యంగా బతుకుదామని చెప్పేసి అందరూ బొక్కల రాజశేఖర్ గారిని మాదలాంటి వాళ్ళ ద్వారా స్ఫూర్తిదాయకమై ఇచ్చినటువంటి బొక్కల రాజశేఖర్ గారిని ఆదర్శంగా తీసుకొని మనం కూడా స్టీల్ ప్లేట్లని స్టీల్ గ్లాసుల్ని స్పాన్సర్ చేద్దామని చెప్పేసి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్లాస్టిక్ని నిర్మూలిద్దాం, స్టీల్ ప్లేట్లను ప్రోత్సహిస్తాం, స్టీల్ గ్లాసులను ప్రోత్సహిస్తాం. థ్యాంక్ యూ మీ వెంకటపుత్యం, లెక్చరర్, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ వైరా, రచయిత, గాయకులు. థ్యాంక్ యూ అనంటారు. థ్యాంక్ యూ సార్. ఈ రోజున డిస్పోజబుల్ గ్లాసులు వద్దు, స్టీల్ గ్లాసులే ముద్దు అని నేను టీ స్టాల్ యజమానులకి, చిరు వ్యాపారులకి నేను ఈ విధంగా గ్లాసులని ప్రజెంటేషన్ చేస్తున్నాను. అందులో భాగంగా మీరు ముఖ్య అతిథిగా పాల్గొని ఈ రోజున పోస్ట్ ఆఫీస్ సెంటర్లో ఉన్నటువంటి ఈ లక్ష్మణ్ గారికి మీ చేతుల మీదుగా ఈ యొక్క క్లాసులను ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఈ యొక్క చిన్నారి కూడా ప్రకృతి యొక్క తీసుకుని ఎన్నో మొక్కలు నాటుతున్నది. ఈ పాపను కూడా మీరు ఆశీర్వదించాలని కోరుతున్నాను.